అమ్మా తల్లి ప్యాలెస్ ముందు వైట్ చీర కట్టుకొని పోతా ఉన్నావు. ఏ పార్టీ అమ్మా నీది? నీ పార్టీ వల్లనే రా ఈ తెల్ల చీర కట్టుకోవాల్సి వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? మా పార్టీ వైట్ చీర కాదమ్మా, బ్లూ చీర. నీ బ్లూ మీద బూడిదమయ్యా. నీ ప్యాలెస్ లో పందులు దూరా. నీ కల్తీ మందు తాగి కట్టుకున్న నా మగుడు చచ్చిపోయాడు రా. నా తాలిబొట్టు నాకు దూరమైంది. ఓ అదొకటి ఉంది కదా, మర్చిపోయా. షిట్. సిట్టు మొత్తం నీ గుర్తు చేస్తుందిలే. నా మగుడు నీ మందు బొట్టు తాగడం వల్ల ఈరోజు నా మొహం మీద బొట్టు లేకుండా పోయిందిరా. మనం ఇచ్చే మందులో బొట్టులో విశ్వాసం ఉంటుంది. అది విశ్వాసం కాదురా, విశ్వం మొత్తం తెలిసిన మోసం. నీ లిక్కర్ స్కాము. నువ్వేం బాధపడకు తల్లి, నేను ఇంటికి వచ్చి ఓదార్పు చేస్తాను. నువ్వే కారు ఎక్కించి వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వే ఓదార్పు చేస్తావు. ఇప్పుడు నీ కోటరి మందు తాగి చచ్చిపోయిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఓదార్పు చేస్తావా? ఓ 2-3 రోజులు ఆగు. నువ్వు జైలు ఉంటే నీ దగ్గరికి మేము వస్తాం ఓదార్పు చేయడానికి. ఆ రోజు కోసం చూస్తున్నా. గొంతు తడిగా ఉంది, ఏదైనా తాగితే మంచిదిరా. ఎన్నో గొంతులు కోసిన నీకు గొంతు తడిగా ఉందా? నువ్వంటే మాకు పూనకం అన్నా, అందుకే నీకోసం ఇప్పుడు పానకం తయారు చేస్తా. ఏం పానకం అదే? కావాల్సిన పదార్థాలకు చెత్త ఇక్కడే ఉందన్నా. అరే చెత్తరా అది? అన్నా నువ్వు ఇన్ని చెత్త పనులు చేసావన్నా ఈ 5 సంవత్సరాలు, దాంతో పోలిస్తే ఇదో పెద్ద చెత్త. అరే వద్దురా అన్నా. నువ్వు తయారు చేసిన కోటర్లు ఏ వాటర్తో తయారు చేసావన్నా? ఇంతకన్నా దరిద్రమైన వాటర్తో తయారు చేసావన్నా. ఈ పానకానికి ఇదే వాటర్ సెట్టు. ఎవరో తాగి పడేసిన దాంట్లో నీళ్ళు పోస్తున్నావో? తాగి పడిపోయిన వాళ్ళ మీద కోట్లు సంపాదించి ప్యాలెట్ కట్టావు కదన్నా. దాంట్లో మట్టి కలుపుతున్నావేట్రా? 60,000 మంది అయితే లివర్ కిడ్నీలు ఫెయిల్ అయ్యి ప్రాణాలతో కొట్టుమిట్టాడి మట్టిలో కలిసిపోయారన్నా. ఏదేదో కలిపి ఏం చేస్తున్నావురా? అన్న నువ్వు క్లారిటీ లేకుండా స్పిరిట్ కలిపి, క్వాలిటీ లేకుండా రంగులు కలిపి, అసలు ఈ లోకం మీద లేని లోకల్ బ్రాండ్లు తయారు చేయగలేంది నేను ఈ పానకం తయారు చేస్తానన్నా. రే వద్దురా అన్న. తాగన్న అభిమానంతో తయారు చేశానన్నా. తాగితే నేను చచ్చిపోతారా? అసలు నీ ప్రభుత్వం లేదు కాబట్టి ఇలా బతుకున్నాం, కానీ నీ ప్రభుత్వం ఉండుంటే ఆర్పిక్తో కూడా ఆల్కహాల్ తయారు చేసేవాడు అన్న నువ్వు. ఈ చంద్రబాబు ప్రభుత్వం మద్యం మీద 1000 కోట్లు నొక్కేశానని చెప్పి నా మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. నా ముఖం చూస్తా ఉంటే 1000 కోట్లు నొక్కేసినట్టు ఉందా అండి? మీ మొహం చూస్తే 1,00,000 కోట్లు దోపేసినట్టు ఉంది, అంతే కదరా? అది కూడా తక్కువే అన్న. ఈ పచ్చ మీడియా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. నేను లిక్కర్ స్కామ్ అంట, లిక్కర్ మాఫియా అంట, ఆ పేర్లు కూడా నేను ఎప్పుడు వినలేదు. నా మీద అబద్ధాలు వేస్తా ఉన్నారు. అవునా? నిజమా? ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? ఎప్పుడు చెప్పలేదో చెప్పండి. ముందుగా మద్యపాన నిషేధం అనేదే పెద్ద అబద్ధం. అడ్డమైన ముందు అమ్మేసి అడ్డదారిలో డబ్బులు దొబ్బేశాడు. మన హయాంలో 4,000 మద్యం షాపులుంటే 3,000 కుదిర్చాం. ఇది కదా అభివృద్ధి అంటే? అది అభివృద్ధి కాదు, అవినీతి. వైన్ షాపులు తగ్గించి బెల్ట్ షాపులు పెంచావు, ఇందులో గొప్ప వింత ఏముంది? లిక్కర్ స్కామ్ మీద 3,500 కోట్లు కొల్లగొట్టారని చెప్తా ఉన్నారు. చూపించండి. డబ్బుగా ఎక్కడ నుంచి